ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే తెలుగువారి అతి పెద్ద పండగ. మరి ఈ పండగ కోలాహలం చూడాలంటే ఖచ్చితంగా మనం పల్లెటూర్లకు వెళ్లాల్సిందే. అందులోనూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే తొలి పంట చక్కగా ఇంటికి వచ్చి ధాన్యపు రాసులు ముంగిళ్ళల్లో కలకల్లాడుతూ ఉంటే అచ్చ తెలుగు ఆడపిల్లలు చక్కటి రంగవల్లుని తీర్చిదిద్దుతూ ఉంటారు. అలాగే ఎడ్లబళ్ళ కోలాహలం, అలాగే కోడి పందాలతో కొత్త అల్లుళ్ళు చేసే హంగామా ఇవన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఈ పండుగ వేడుకని మరింత రెట్టింపు చేసే మరో విశిష్టత ఉందండోయ్, అయ్యే పిండి వంటలు. వారం రోజుల ముందు నుంచే పిండి వంటల హడావుడి మొదలుపెట్టే తెలుగు ఆడవాళ్ళు ఎన్నో రకాల పిండి వంటలు చేసి వచ్చిన బంధువులందరినీ సంతుష్టిగా భోజనం చేయిస్తారు. మరి ఆ పిండి వంటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, కారాలేంటి, తీపులేంటి, ఎలా చేసుకుంటారు, ఇవన్నీ మీకు పరిచయం చేయడం కోసమే మేము తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరుకు వచ్చాం. మరి వారు ఎలాంటి వంటల్ని మనకు పరిచయం చేస్తారు, అవి ఎంత రుచికరంగా ఉంటాయో ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. గుమగుమలాడే పిండి వంటల్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు ఈ సంక్రాంతికి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాం. గుమ్మిలేరు అనే గ్రామంలో భవానీ గారి ఇంటికి వచ్చాం. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి భవానీ గారు. నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, థ్యాంక్స్ అండి. మరి ఈవిడెవరు మాకు పరిచయం చేస్తారండి? మీ ఫ్రెండ్. మీ పేరండి? మంగాదేవి గారు. ఏం చేస్తూ ఉంటారు? సో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? చాలా ఎంజాయ్ చేస్తారా? సరే, మామూలుగా పండగ అంటేనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా మంచి పిండి వంటలు వండి చాలా ఘనంగా ఇంట్లో ఉన్న బంధువులందరినీ పిలుచుకొని సకుటుంబంగా చేసుకుంటారు కదా. ఈ సందర్భంగా ఏ పిండి వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? అరిసెలు, పోకండలు, అచ్చు, మిఠాయి అచ్చు, కారబుంది, ఇవన్నీ చేసుకుంటా అండి. సరే, మొత్తంగా ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మా ప్రేక్షకుల కోసం పోకండలు వేస్తున్నాను. మరి భవానీ గారు, పోకొండలు తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటారు? వరిపిండి, కొబ్బరి, బెల్లం, జీడిపప్పు. ఆయిల్ వాడతారా, నెయ్యి లాంటిది ఏమన్నా? లేదండి, ఆయిల్ ఏంటి దీనికి. సరే, ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా మనం? అవునండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు బెల్లం వేసుకోవాలండి. అంటే ఓ కప్పు బెల్లానికి ఎన్ని వాటర్ కావాలంటారు? ఎంత క్వాంటిటీలో? హాఫ్ కప్పు వాటర్ సరిపోతుందండి. ఓకే, మొత్తం తీగలాగా అయ్యే వరకు చేస్తారా పాకాన్ని, లేదంటే? కొంచెం తీగ పాకం వచ్చాక అప్పుడు పిండి వేస్తాం అనమాట. మామూలుగా పిండి వంటలు అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇంటిల్లి పాది కూర్చొని ఆడాళ్ళందరూ కలిపి చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? ఇప్పుడు అందరం కలిపే చేసుకుంటామండి సరదాగా. పండగ ఎన్ని రోజుల ముందు నుంచి మొదలు పెడతారు? వారం రోజుల ముందు నుంచి మొదలు పెడతామండి పనులని. కేవలం పిండి వంటలే? పిండి వంటలే. ఓకే. మామూలుగా ఇంతకు ముందు సంక్రాంతి ఎలా ఉండేది చెప్పండి? సంక్రాంతి సెలబ్రేషన్ అండి, ఆటల పోటీలు అవి పెట్టుకుంటామండి, కిట్టి పార్టీలు అవి పెట్టుకుంటామండి. ఇంకా వంటలు, గెలిచిన వాళ్ళకి ఏమైనా బహుమతులు అవి ఇస్తారా? ఉంటాయండి, గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తారు. ఎవరు? మామూలుగా అందరం సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరం తీసుకుని వేసుకుని వంతులు వేసుకుని గిఫ్ట్ స్పాన్సర్ చేసుకుంటారు అనమాట అండి. పాకం అయిపోయిందండి. బియ్యం 2 రోజులు ముందుగా నానబెట్టండి, పిండి చేసుకోవాలన్నమాట అండి. ఓకే, వేయమంటారు నన్ను? వేయాలి. ఓకే, 2 రోజులు నానబెట్టి తర్వాత పిండి చేసిందని మెత్తగా చేసుకునండి, వేయండి అనమాట అండి. అసలు కప్పు పాకానికి ఎంత పిండి పడవచ్చు అంటారండి? కప్పు బెల్లానికి 3 కప్పులు పిండి పడుతుందండి. ఇలా కలుపుతుండగానే గడ్డ కట్టుకుపోతుంది అనుకుంటా. గడ్డ కట్టకుండానే తిప్పుకోవాలండి. దీంట్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత అది గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఉండ రావాలన్నమాట అండి. సో కాస్త తీగ పాకం వచ్చిన తర్వాత మెల్లగా ఉండకట్టకుండా తడిపిండి వరి పిండి పెట్టుకోవాలండి. దీనికి ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత 5 నిమిషాలకి అది చల్లారాక ఉండలు చేసుకోవడానికి మనకి వీలు చిక్కుతుంది అన్నమాట. ఇక ఇలా మిక్స్ చేసిన మిశ్రమంలో కాస్త ఆల్రెడీ వేపి పెట్టుకున్న కొబ్బరి ముక్కలండి నేతిలో వేపుకుని పక్కన పెట్టుకుని అవి కూడా వేసుకో, వాటిని కూడా కలుపుతారు. ఇది తీసి పక్కన పెట్టుకుందాం అండి. ఓకే,
ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఉండలు తేలే వరకు వేయాలంటారా? మునగడానికి సరిపడ నూనె, మునగడానికి సరిపడగా ఉంటే సరిపోతుంది. ఓకే. అసలు ఏ ఏ సందర్భాల్లో చేస్తారు మీరు పిండి వంటలు? పండగలకి చేస్తామండి ఎక్కువ. దసరాకండి ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని తీస్తే గుండ్రంగా వస్తుందని ఇలా గుండ్రంగా చేసుకునండి. ఇలా వేసుకుని ఓకే. ఇలా వేసుకునేటప్పుడు సిమ్లో ఉంచితే అవి త్వరగా మాగడానికి ఉంటుంది అన్నమాట. మరి జీడిపప్పులు పెట్టారు కదా ఇక్కడ, ఇవి ఎప్పుడు వేస్తారు? గార్నిషింగ్ పెట్టానండి. అవి గార్నిషింగ్ పెట్టారు. ఓకే. పోకుండల్లో కలపాల్సిన అవసరం లేదండి, దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా అయిపోయే వంటలా ఉంది. అవునండి. రైట్ భవానీ గారు, ఇప్పుడు వేయించిన కొబ్బరిని కూడా కలిపారు కదా ఈ పిండి మిశ్రమంలో, అంటే అది కేవలం టేస్ట్ రావడం కోసమా లేదంటే? టేస్ట్ కోసమే అండి. తినేటప్పుడు మధ్యలో మధ్యలో తగులుతుందని టేస్ట్ కోసమే వేస్తా అండి. ఈ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్రత్యేకంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నారు. పోకుండలు అనేది కేవలం సంక్రాంతికే వండుతారా? సంక్రాంతి స్పెషల్ వంట అంటారు. అవునండి, సంక్రాంతికి పోకుండలు అరిసెలు వండుతా అండి. వేరే పంటలకి వేరే ఇవి సంక్రాంతికి మాత్రం ఇదే స్పెషల్ అండి. ఓకే. అరిసెలు కూడాను? అరిసెలు అండి, పోకుండలు. ఓకే. ఇదే పొంగడాల కుండ కూడా వేసుకోవచ్చండి. ఈ పిండే వీటితోటే అరిసెలు కూడా చేస్తారా? వీటితోనే అరిసెలు వేసుకోవచ్చండి, పొంగడాలు కూడా వేసుకోవచ్చండి. రైట్. అయితే పిండితోనే. అయితే ఇప్పుడు అరిసెలు కూడా చేసేస్తారా? అవునండి. మామూలుగా ఇదే పిండితోటి ఇప్పుడు అరిసె ఒత్తుతూ ఉన్నారు కదా. మామూలుగా ప్లాస్టిక్ కాగితాల మీదో లేదంటే స్టీల్ గిన్నెల మీదో చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మీరు అరిటాకులో చేయడానికి కారణం ఏంటంటే? అరిటాకులో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని అరిటాకులోనే వేస్తాం అనమాట. పైగా ఇక్కడ మీకు విరివిగా దొరుకుతూ ఉంటాయి. అవునండి. మరి పోకండ్లు అన్నారు కదండి, పోకండ్లు ఆల్రెడీ చేసాం. ఇంక పొంగడాలు అన్నారు, అవి ఎలా చేస్తారు? పొంగడాలండి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి పోస్తే అండి పొంగడాలు వస్తాయి అనమాట అండి. ఓకే. ఎక్కువ వీటిని చక్కగా గోల్డెన్ కలర్ లోనో కాస్త డార్క్ కలర్ లోకి వచ్చే వరకు వేపేసి తీసేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ హీట్ గా ఉంది కనుక వెంటనే రంగు మారిపోయింది. అవునండి. మామూలుగా సంక్రాంతికి ఈ నువ్వులతో వాడే అరిసెలు చేస్తూ ఉంటారు కదండి, దీనికే నువ్వులు అద్దుకునండి అరిసెల్లా వేసుకుంటాం అనమాట అండి. ఓకే. అదే పిండికి కాస్త నువ్వులు అద్ది వేసారన్నమాట. అవునండి. మొత్తంగా ఒకేసారి మాకు పోకుండలో అరిసెలు ఎలా చేయాలో చూపించారు మీరు. అవునండి. గార్నిషింగ్ పూర్తి అయిపోయిందండి. చాలా చక్కగా కనబడుతుందండి మీరు చేసిన డెకరేషన్ కూడా. ఓకే. ఎలా ఉందండి? చాలా బాగుంది. బెల్లం ఎక్కువ కాలేదు, ఏది ఎక్కువ డామినేట్ చేయట్లేదు, చాలా టేస్టీగా ఉంది. పోకుండలు కూడా చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అవునండి. సంక్రాంతి స్పెషల్ అరిసెలు పోకుండలు చాలా టేస్టీగా చేశారండి భవానీ గారు. ఇవే కాదు ఇంకా చాలా రకాల పిండి వంటలు ఉంటాయి. మరి నెక్స్ట్ ఏ వెరైటీతో ఎవరు ముందుకు వస్తున్నారో ఒక క్షణంలో చూద్దాం. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో సున్నుండలు నేర్పించడానికి మన దగ్గరికి వచ్చేసారండి మంగగారు. మంగగారు అసలు పేరు మంగేనంటారా? సరే. ఈవిడ తులసి గారు, మా ఫ్రెండ్. తులసి గారు ఏం చేస్తూ ఉంటారు? రైట్. మీ ఇద్దరికి కూడా పండుగ శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్స్. మరి సంక్రాంతికి చాలా వంటకాలు చేస్తూ ఉంటారు కదా, మీరు సున్నుండలు నేర్పిస్తానన్నారు, ఎలా చేయాలో చెప్తానన్నారు. ఎలా చేస్తారు? మినపప్పు, బెల్లం, నెయ్యి, గార్నిష్ కోసం ఏం బాగోవండి ఇంకా అందులోకి. ఓకే. స్టవ్ తీసుకుని మూకుడు పెట్టుకొని మినపప్పు అంటే ఇవి తెల్లపప్పు ఒకటి నల్లపప్పు ఒకటి దొరుకుతూ ఉంటుంది కదా మీకు మినుములు. దేన్ని వాడతారు ఎక్కువగా?
మామూలుగా అయితే అండి మినుములు అయితే ఇంకా బాగుంటాయండి. మినుములు అయితే లేట్ అవుతుంది కనేసి సాయిపప్పు వేయించుకుంటున్నాం, తెల్లపప్పు. మినుములు అంటే నల్లవి కదండి. మామూలు గింజలు వేపుకుని పౌడర్ అదే పప్పు చేసుకునేవారండి వెనకైతే. ఇప్పుడైతే ఇంక మరి అంత టైం ఉండలేదు కదండి, తెల్లపప్పు వేపేసుకుని మేక్ ఇట్ షార్ట్ అనుకున్నారంటే తెల్లపప్పు వేపేసుకుంటున్నారు అన్నమాట అండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఉంటుందండి, ఎన్నాలన్నా ఉంటుందండి. ఒక నెల రోజుల వరకు ఉంటుంది, ఏం పాడు బూజు పట్టడం అది ఏం రాదు అసలు. నెయ్యి గట్టిగా వాడతారా? నెయ్యి ఎక్కువ ముద్ద అయ్యేలా వాడాలండి. నెయ్యి ఇలా చేసిన తర్వాత దింపేస్తారు. దింపేసండి మిక్సీ చేసుకుంటా. ఓకే. బాగా పిండిలా పెట్టేస్తారా లేకపోతే కొంచెం మొరుంగా? ఓకే, కాస్త రవ్వ రవ్వగా. అయిపోయిందండి, పిండి అయిపోయిందంటారా? ఇందులోనే కొంచెం బెల్లం వేసేసుకునండి, మళ్ళీ ఒకసారి పెట్టేసుకుంటే అండి మొత్తం మిక్స్ అయిపోద్దండి. ఓకే, కొంచెం బెల్లం వేసుకునండి. మరి బెల్లం వేస్తే గడ్డలా అయిపోతుందేమో, పొడిగా అవదండి. ఓకే, మిక్సీ పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. ఇంతకు ముందంటే తిరగళ్ళతోటి వాటితోటి పెద్ద ప్రొసీజర్ ఉండేది. చక్కగా అది కూడా బెల్లం కూడా వేస్తే రవ్వగా దిగిపోయేది అనుకో. బెల్లం వేసుకుని ఒకసారి పెట్టేసుకుని ఒకసారి మిక్సీ వేసేసుకుంటే అండి అది కలిసిపోతుంది. సరే, రైట్. ఇప్పటి వరకు చక్కగా మినపప్పు తీసుకున్నారు, చాయ్ మినపప్పు. మామూలుగా పొట్టుతో ఉన్న దాంతో చేస్తే ఆ రుచి వేరంటారు, కాకపోతే ఇప్పుడు పని ఎక్కువైపోతుంది కనుక ఇప్పుడు చాయ్ మినపప్పుని తీసుకున్నారు, కమ్మగా వేయించారు. అది మంచి వాసన వస్తూ ఉండగా దించి కాసేపు చల్లారనిచ్చి తర్వాత దాన్ని రవ్వగా పిండాడిచ్చారు. ఆ తర్వాత కాస్త బెల్లం, ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నారు. కప్పు పప్పుకి కప్పు బెల్లం అండి, బెల్లం కూడా తీసుకున్నారు, అది కూడా కలిపి వేశారు. మొత్తం మిక్స్ అయింది, ఇప్పుడు తీస్తూ ఉన్నారు. తర్వాత ప్రొసెసర్ ఏంటో చూద్దాం, ఎలా తయారు చేస్తారు, ఉండలు ఎలా చుడతారు, దానికి ఏం చేస్తారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఏమండి మంగగారు? మిక్స్ అయిపోయిందండి ఇది. ఓకే, తీసేసండి. బౌల్లో తీసుకోవాలంటారా? బౌల్లో తీసుకోవాలండి. ఓకే, నెయ్యి కొంచెం వేడి చేసుకోవాలండి ముందు. ఇది బౌల్లో వేసేసుకునండి. చల్లారిపోయిన నెయ్యి అయితే గట్టిగా రాదు ఉండలో, నెయ్యి కొంచెం వేడి చేసుకుని. వేడిగా ఉన్నప్పుడు చుట్టాలంటే చేతికి ఇబ్బంది ఏమో. ఇది చల్లగానే ఉంటుంది కదండి, ఇది పౌడర్. పౌడర్ చల్లగా ఉండడం వల్ల వేడి నెయ్యి పోసుకుని అండి ఈ ఉండలు చేసేసుకోండి. అది వేడిగా ఉండగానే ఉండ చుట్టేయాలి, లేదంటే పొడి అలా వచ్చేసే అవకాశం ఉంది కదండి. నొక్కేస్తే అండి వేడి మీద, నెయ్యి వేడిగా ఉంది కదండి, అలా అతుక్కేస్తే అతికిపోతుంది. ఇలా చక్కగా ఉండలు చుట్టేసి పక్కన పెట్టేయాలంటారు. ఇంకా పెద్ద చెయ్యి అయితే పెద్దగా కూడా చేయాలి. ఎంతంత చేసేవారండి, ఇప్పుడు తింటలేదు కదండి, అందుకే ఎంత క్వాంటిటీ తగ్గించారు. ఎందుకు అలాగా తినట్లేదంటూ అటెళ్ళి ఇటెళ్ళి ఒక్కొక్కటి నోట్లో వేసుకునేలాగా చిన్న చిన్నగా చేశారన్నమాట. చక్కగా ప్లేట్లో నుంచి తీసి గాజు ప్లేట్లోకి మార్చి ఇంకాస్త చక్కగా కనిపిస్తుందని డెకరేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ డెకరేట్ చేయడానికి, గార్నిష్ చేయడానికి ప్రత్యేకమైన వస్తువులు ఏమి వాడకపోయినప్పటికీ ఇవే బాగుంటాయి అనేసి కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నారు. మరి నేను కూడా ఎలా ఉంటాయో తిని చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది, బాగుంది. రైట్, మొత్తంగా కొత్త అల్లుళ్ళ స్పెషల్, పైగా సంక్రాంతి స్పెషల్ సున్నుండలు ఎలా తయారు చేయాలో చక్కగా చెప్పారు. ఇంకా ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో అవేమిటో మళ్ళీ తెలుసుకుందాం. ఇంకో కొత్త వంటకంతో మరొక గెస్ట్ వచ్చేస్తూ ఉన్నారు, ఆవిడ కూడా ఆహ్వానించారు. ఇప్పటి వరకు 2 తీపి పదార్థాలే తిన్నారు, నోరు తీయగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను హాట్ చేసి పెడతాననేసి అనంతలక్ష్మి గారు మన దగ్గరకు వచ్చేసారండి. ఏం చేస్తారండి మీరు హాట్లో? వెన్న చెక్కలు అండి. వెన్న చెక్కలు, బోల్డ్ వెన్నెస్ చేస్తారా? కొంచెం అండి, ఎక్కువేం కాదు, కొంచెం వేస్తారు కానీ వెన్న చెక్కలే. మరి ఈవిడ పాలమంజులు చేస్తారు. మీ పేరు? సో ఈవిడ హాట్ తోటి కాస్త నోరుని టేస్ట్ మారుస్తారు, ఈ లోపల మళ్ళీ ఈవిడ తీపి చేసేస్తారు. సో ఇద్దరు వంటలు చూద్దాం. ముందు మీరు ఏమేం పదార్థాలు కావాలంటారు? బియ్యం పిండి, కొత్తిమీర, వెన్న, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్పి. ఇవన్నీనంటే కలుపుకుని నేను పిండి తీసుకొచ్చాను. అన్ని కలిపి చేశారు. అంటే బియ్య పిండిని ఎలాగా, మామూలుగా బియ్యాన్ని చేసేసుకోవడం, మిక్సీలో వేసి పిండిలా చేసుకోవడం? వెన్న కలుపుకుని కొత్తిమీర, పచ్చిమిరపకాయ తొక్కు, అల్లం వేసి జీలకర్ర వేసి బాగా కలిపేసాను. రైట్, అంటే నేను అడగడం బియ్యాన్ని ఎక్కువ ఒక పూట నానచ్చాలండి, ఒక మాపు నానబెట్టాలి. ఒకసారి నానబెట్టి ఆరబెట్టి తర్వాత బియ్య పిండి చేస్తారు. సరే,
ఓ కప్పు బియ్యపు పిండి అంటే ఒక రాత్రంతా నాననిచ్చి మరుసటి రోజు కాస్త ఆరనిచ్చిన తర్వాత చేసిన బియ్యపు పిండి ఓ కప్పుతో పాటు అదే కప్పుడు కొత్తిమీర, కాస్త 5-6 మిరపకాయలని చక్కగా రుబ్బి కాస్త పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ కాస్త అల్లం పేస్ట్ వేసి దాంట్లో కాస్త 2-3 స్పూన్లు సరిపడ జీలకర్ర అది వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. ఆ మిక్స్ చేసిన మిశ్రమం కనీసం అరగంట నానాలి. అరగంట నానిన తర్వాత వేస్తే ఈ వెన్న చెక్కలు చాలా చక్కగా వస్తాయి, తినడానికి బాగుంటాయి అని ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి అరగంట అయిపోయింది కనుక తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూద్దాం. అరగంట నానిందండి, తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, చక్కగా మొత్తం నీళ్లు లాగేసి గట్టిగా అయ్యింది. ఓకే, ఇప్పుడు పొయ్యి పెట్టినండి, పొయ్యి ఆన్ చేసి పొయ్యి వెలిగించుకొని బనాలి పెట్టాలి. చిన్నది కాస్త చిన్న మంట మీద పెట్టుకోవాలి. తర్వాత నూనె పోయాలండి, సన్ఫ్లవర్. ఎలా చేస్తారంటే అరిటాక్ ఏమైనా వాడతారా? అక్కర్లేదు, చేతితో ఇలా చేతితోటే నొక్కేసి వేస్తారు. మరి దానికి ఒక షేప్ అది ఏం అవసరం లేదు, వస్తుందండి. మరి ఎత్తాను, చేతితోటే వేసేస్తాను. సరే చూద్దామండి. నూనె బాగా కాగాలనుకుంటాను. ఎంతెంత ఉండలుగా తీసుకుంటున్నారు మీరు? ఈ కాస్త ఉండ సరిపోతుంది సరిపోద్ది. అంటే పల్చగా ఒత్తేస్తారా? పలసానండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి కారం. అంటే ఇంట్లో ఏమేమి చేస్తూ ఉంటారు మీరు ఇలాగా పిల్లలు ఇష్టంగా తినడానికి? మిఠాయి అండి, అరిసెలు, పాపండ్లు, చిన్నుండ్లు. పండగకి మాత్రం ఒక 5-6 రకాలు చేసుకుంటామండి. మామూలు రోజుల్లో ఇలాగ ఆట ఎక్కువ చేస్తామండి. అప్పుడప్పుడు పిల్లలు తినడానికి మీరు కూడా పంట కింద అలా వేసుకోవడానికి పని చేసుకుంటామండి. సరే, నూనె హీట్ అయినట్టుంది కదండి, వేద్దామా? ఓకే, చక్కగా సాగుతాం అనమాట. అలా సాగు తీసుకుని వచ్చి వేశారు. అలా అరగంట ఆగితే ఇలా సాగే గుణం వచ్చేస్తుంది అంటారు పిండికి. నానింది కదా బియ్యం అండి, రాత్రి అంతకుని మెత్తగా. అసలు వెనకైతే కోటు కూడా వేసుకునేవాళ్ళం అండి, ఇప్పుడైతే మిక్సీ అండి. అప్పట్లో అయితే అన్నీ అలాగే చేసేవాళ్ళు కదా. మొత్తంగా వేగిపోయినట్లేండి. మరి తెల్లగానే ఉన్నాయి ఎందుకంటే? అంటే ఉట్టు వరకు బియ్యం పిండే కదండి, కారం అది వేయలేదు. పచ్చిమిరపకాయల గురించి ఇంకా అలాగే ఉంటాయి. పచ్చికారం వేసారు కనుక అంతకు మించి రంగేం మారదు. మామూలుగా ఏవైనా అయితే గోల్డ్ కలర్ లోకో బ్రౌన్ కలర్ లోకి మారే వరకు వేపుతాము. ఇది బియ్య పిండితో చేసిన వంట, పైగా వెన్న చెక్కలు అన్నారు కనుక ఇక ఇంతే మాట. ఓకే, తీసేయండి. వెన్న చెక్కలు రైట్, ఇదండి మొత్తంగా వెన్న చెక్కలు. ప్రొసీజర్ కూడా చాలా తక్కువ సమయంలోనే చేసుకునేది. సో ఒక పూట నానపెట్టి పిండిని చేయడం అన్నదే తప్ప మిగతా పని అంతా కూడా చాలా సులువే. దీనికోసం అరిటాకులు అవసరం లేదు, ప్లాస్టిక్ కవర్లు అవసరం లేదు, చక్కలా వేయాలని అక్కర్లేదు. చేతి మీద చక్కగా వేసేసారు. తిని చూద్దామండి వీటి టేస్ట్ ఎలా ఉందో. ఎస్, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఆ వెన్న ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. అలాగే చూడడానికి కాస్త ఈ రంగులో ఉన్న బాగా వేగినాయి, కడక్ కడక్గా సౌండ్ కూడా వస్తుంది చెక్కలు అన్న పేరుకి. మరి నెక్స్ట్ మీరేంటండి? పాల మంజులు. హాట్ తినేసాం కనుక స్వీట్కి వెళ్ళిపోతారు. ఓకే, వెంకటరమణ గారు ఇందాకటి నుంచి పాల మంజులు చేస్తాను మొత్తానికి తీసుకొచ్చేసారు. ఏమేం కావాలండి పాల మంజులకి? గోధుమ నూక, పంచదార, పాలు. రైట్, తర్వాత ఏం చేస్తారు? పాలు, పంచదార, గోధుమ నూక ఉడకబెట్టాలి. గోధుమ నూకని పంచదారని ముందు ఉడకబెడతారు. సరే, గిన్నె పెట్టాలనుకుంటాను పొయ్యి మీద. గోధుమ నూక, అర గ్లాస్ గోధుమ నూక, గ్లాస్ పంచదార మొత్తం కలిపారు, గిన్నెలో వేసారు. గ్లాస్ వాటర్ పోయాలి. దీంట్లో గ్లాస్ వాటర్. అది ఉడకాలి కనుక ఉండకట్టకుండా తిప్పుతూ ఉన్నారు మీరు. అయిపోయినట్లేనండి. అది చల్లారేలోపు ఓకే, అంటే ఇప్పుడు అవి ఉండలుగా చేసి దీంతో తోపు అంటే మామూలుగా మినప్పిండితో చేస్తారు కదా, గోధుమ నూకతో పాలుతో చేస్తాం. సరే, 3 కప్పులు నూక. 3 కప్పులు నూక.
కప్పున్నర పాలు, కప్పున్నర నీళ్ళు. ఓకే. పొయ్యి వెలిగించేసుకోవాలి. మొత్తంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఇలా ఉంటుందండి. దీన్ని ఉండకట్టకుండా తోపులా తయారు చేస్తారట. రైట్, ఇది గడ్డలో అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇక దించేయచ్చట, అంతేనండి? ఇంక దించేయండి. అయితే ఇది దించిన తర్వాత ఓకే వేపాల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆల్రెడీ వేశారు. వాటితో పాటు కొంచెం ఆయిల్ని గిన్నెలోకి తీసుకుంటున్నారు, ఎందుకంటే ఉండలు చుట్టడానికి చేతికి అంటకుండా అనుకుంటాను. సో ఉండలు చుట్టి ఇప్పుడు వరకు పొయ్యి మీద పాలతో తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని, ఏది రవ్వ, పంచదార, పాలు పోసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని తోపుగా అంటే ఈ ఉండల్ని దీంట్లో ముంచి దాంతో రౌండ్గా గుండ్రంగా చేసి దాన్ని డీప్ ఫ్రైకి ఉపయోగిస్తున్నారండి. దాంతో పాల ముంజల తయారీ పూర్తవుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఉండ వేసేయాలా? ఓకే. పూర్తిగా వేగిపోయినట్లేక చక్కగా మంచి కలర్లోకి వచ్చేసినాయి. పాల ముంజలు రెడీ చేసి తప్పకుండా అండి, వేడిగా ఉన్నాయి కదా. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు. ఒక్కో వంటకి ఒక్కో ప్రత్యేకత ఉందండి. మరి ఇంతమంది ఆడవాళ్ళు పల్లెల్లో ఉన్నారు, చక్కగా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఈ పార్టీ ఫెసిలిటీ ఎక్కడిది అని ఆలోచిస్తున్నారా? ఏం పర్వాలేదు, వీళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసారు. పూర్వం పద్ధతులు ఫాలో అయితే చాలా పెద్ద ప్రొసీజర్ అవుతుందని ప్రతిదాన్ని షార్ట్ కట్ చేశారు. ఇలాగ రకరకాల వంటలతోటి మనకి ఎలా చేసుకోవాలి, పండుగను ఎలా రెట్టింపు చేసుకోవాలని చెప్పిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరి అందరికీ చెప్పేద్దామా? ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సంబరాలని వారం ముందు నుంచే రెట్టింపు చేసేవి అవేనండి పిండి వంటలు. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం.